హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. ఇది మనం డీప్ ఫ్రై చేస్తే బెండకాయ ఎలా వస్తుందో అలానే కొంచెం ఆయిల్తో హెల్దీగా చేసుకోవడం ఎలానో చూపిస్తాను. చూసేద్దాం, వచ్చేసేయండి. దీనికోసం కడాయిలో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేను ఫస్టే బెండకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. పెద్ద ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ వేరుశనగ గుండ్లు ఉంటాయి కదా, ఈ వేరుశనగ గుండ్లు ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు తీసేస్తున్నాను. ఇక వేరుశనగ గుండ్లు యాడ్ చేయడం మరీ లుక్కే మారిపోతుంది, చాలా బాగుంటుంది. ఇలా వేరుశనగ గుండ్లు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్లో పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు యాడ్ చేసి ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. దీంట్లో పచ్చిమిర్చి అసలు యాడ్ చేయకండి, ఎండుమిర్చి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఫుల్ ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వెల్లుల్లి మనం పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేస్తాము. క్రష్ చేసి అలా వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా పీసెస్గా కట్ చేసి వేస్తే ఆయిల్లో ఫ్రై అయ్యి ఆ వెల్లుల్లి పీసెస్ కూడా తినేప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవి కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 1 స్పూన్ సాల్ట్, ఉప్పు యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను. ఈ ఆనియన్ ఇవన్నీ ఉప్పు పసుపుతో కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బెండకాయలు చూసారా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బెండకాయల్ని ఈ తాలింపులో యాడ్ చేయాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత మనం లిడ్ పెట్టకుండా అలా ఓపెన్గా ఉంచే కుక్ చేయాలి. దీన్నేమి ముందు బెండకాయలు కట్ చేసి ఆరబెట్టాల్సిన అవసరం కానీ అలా ఏమీ అవసరం లేదు. అప్పటికప్పుడు కట్ చేసుకొని మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇది ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, మనం ఇది ఒక 10 మినిట్స్ వరకు కదపకుండా సిమ్లో ఉంచేస్తే దాంట్లో ఉండే జిగురు పెద్ద ఎక్కువ రాదు. అదే పద్దాకా కదుపుతూ ఉంటే దాంట్లో బెండకాయలో ఉండే జిగురు బాగా ఎక్కువ వచ్చేస్తుంది. ఇలా ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ట్రై చేయండి, ఇది కంపల్సరీ బాగా వర్కౌట్ అవుతుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మన స్పైస్ లెవెల్స్ని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 1/2 స్పూన్ యాడ్ చేశాను. ఒక ఫుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను. ఇలా కారము ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బెండకాయ ముక్కలన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఇవి కారంలో ఉన్న పచ్చి వాసన కూడా పోయేలాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల అసలు బెండకాయలు పొడి పొడిగా బాగా వస్తాయి. ఆ తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ గుండ్లు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసి బాగా కలుపుతూ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పటికే కర్రీ టెక్స్చర్ అంతా మారిపోయింది. డీప్ ఫ్రై చేసినప్పుడు ఎలా విడివిడిగా వస్తాయో అలా వచ్చేసాయి. ఇలా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయో. ఇవి చూస్తే డీప్ ఫ్రై అనేలానే ఉంది లుక్ అయితే, బట్ మనం చాలా కొంచెం ఆయిల్తో హెల్దీ వర్షన్లో చేసుకున్నాము. బెండకాయ ఇలా చేసి పెడితే బెండకాయ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మనకి ఇలా చేసినా కానీ రైస్లో మంచిగా కలుస్తుంది. నచ్చిన వాళ్ళు రసం కాంబినేషన్లో కూడా తినవచ్చు, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.